హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వీరబాబుని. అందరికీ నమస్కారం. 776 పాయింట్. నిజమైన ద్రోహులు. మనతో స్నేహం నటిస్తూ చాడీలు చెప్పేవాడు. మన దగ్గర ఎదురుగుంటే తీయగా మంచిగా మాట్లాడి మన పక్కన వేరే వాళ్ళతో చెడుగా మాట్లాడతారు. మనకి లింకులు పెడతారు. ఏయో అక్రమ సంబంధాలు గడతారు. ఇలా చాడీలు చెప్తూ ఉంటారు. దొంగ నిందలు వేస్తారు. మన ఉద్యోగం నుంచి పీకేయిస్తారు. మనల్ని కొట్టిస్తారు. గొడవలు పెట్టిస్తారు. ఇలా చాలామంది ఉన్నారు లోకంలో. 100కి 99% మంది ఇలాగే ఉన్నారు ఇప్పుడైతే. ఇలాంటి వాళ్ళని నమ్మరాదు. నమ్మించి నమ్మక ద్రోహం చేస్తారు మంచిగా నటిస్తూ మన దగ్గర. శత్రువుకి సాయం చేసేవాడు. మన శత్రువుకి వెళ్ళి సాయం చేస్తాడు. మన గురించి అన్నీ ఇన్ని చెప్తాడు. చెప్పాను ఇందాక మనం చెప్పుకున్నాం. మన గురించి మన బలహీనతలు, మన రహస్యాలన్నీ చెప్పి వాడిని రెచ్చగొట్టి మన మీద పంపుతాడు. పురుగొలుపుతాడు. ఇంకా మనకి నష్టం కలిగిస్తాడు శత్రువుకి. తిను ప్రయత్నిస్తాడు. తిని కుటిల ప్రయత్నాలు అవ్వకపోతే వాళ్ళ ద్వారా కూడా చేయిస్తాడు అవతల వ్యక్తికి. మంచివారికి, అమాయకులకి ఇలా నష్టం కలిగించరాదు. శత్రువులతో అందరూ ఏకమై కలిసి చెడుని ఎప్పుడు వ్యతిరేకించాలి, ఎదురించాలి. సేవకుడిగా ఉండి ధనాన్ని దొంగిలించేవాడు. మనకి సేవకుడిగా ఉండి ధనాన్ని దొంగిలించేవాడు నిజమైన ద్రోహి. అలాగే మిత్రుడిగా ఉండి అపవాదు వేసినవాడు. మనకి మిత్రుడిగా, స్నేహితుడిగా ఉండి మనపైనే అపవాదులు, నిందలు వేసేవాడు ద్రోహి. జీవన భృతిపై దెబ్బ కొట్టినవాడు. మన పొట్టను కొట్టినవాడు. మనం తినే కూడిలో మట్టి చల్లినవాడు కూడా ద్రోహే మనకి. అంటే మన ఉద్యోగాన్ని పోగొట్టడానికి ప్రయత్నాలు చేసేవాడు. మన ఎక్కడా బతుకు లేకుండా చేసేవాడు. మానవుని మంట కలిపినవాడు. మన శీలాన్ని మంట కలిపినవాడు. మన మానాన్ని, మన గౌరవాన్ని మంట కలిపినవాడు కూడా ద్రోహి. మిత్రుడిగా ఉండి ఇంటి స్త్రీపై వ్యామోహం పెంచుకున్నవాడు కూడా ద్రోహి. ఆచారాలు మంట కలిపినవాడు. ఆచార సంప్రదాయాలు పాటించకుండా గాలికి వదిలేసినవాడు కూడా నిజమైన ద్రోహి. వీరంతా నిజమైన ద్రోహులు. వీరితో స్నేహం కానీ, బంధుత్వం కానీ, మాన అభిమానాలు కానీ, ప్రేమ గౌరవాలు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, సుఖశాంతులకు కానీ నష్టం కలిగిస్తాయి. ఇలాంటి వారి వల్ల మన కీర్తి ప్రతిష్టలు ఉండవు, అభిమానం గౌరవాలు ఉండి, సుఖశాంతులు ఉండవు. ఇవన్నీ నష్టం కలిగిస్తాయి ఇలాంటి ద్రోహులతో స్నేహం, బంధుత్వం ఏర్పరచుకుంటే. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.